హలో అనిల్ కుమార్ బచ్చు గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎస్ సార్, నిన్న నరేంద్ర మోదీ గారు హైదరాబాద్కి రావడం జరిగింది. వచ్చిన తర్వాత కొన్ని కీ పాయింట్స్ చెప్పడం జరిగింది. సో గోల్డ్ రిజర్వ్స్ తగ్గించమని చెప్పేసి, ఈవెన్ ఈవీ ఎక్కువ ప్రమోట్ చేయడం, ఈవీ ఎక్కువ వాడండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేయండి, వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పడం జరిగింది. ఇంకా కొన్ని అంశాలు చెప్పడం జరిగింది. సో ఎందుకు సార్, ఎందుకు ఆ రీజన్స్ చెప్పారు? సో దానివల్ల ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? అది చేస్తే ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, చేయకపోతే ఎలా ఉండబోతుంది? సో ఒకటి ఏంటంటే, ఫస్ట్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది ఎందుకు చెప్పాడు. ఇందులో కూడా ఏంటంటే 3 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి క్రూడ్ ఆయిల్. ఓకే, క్రూడ్ ఆయిల్ ఇంపాక్ట్, దానివల్ల ఎందుకు ఏమేమి చెప్పారు. ఇంకొకటి సెకండ్ బంగారం ఎందుకు. థర్డ్ ఈ వర్క్ ఫ్రమ్ హోమే కానివ్వండి, ఈవీసీ కానివ్వండి, ఫర్టిలైజర్స్, ఇవన్నీ. సో 3 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. మనం ఒక ఫస్ట్ పాయింట్ ఎందుకు చెప్పిన దాంట్లో ఈ ప్రైజింగ్, క్రూడ్ ఆయిల్ ప్రైస్ గురించి చెప్పారు. దేర్ బై ఫారిన్ రిజర్వ్స్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. నేను చెప్పిన అన్నింటికి కూడా చూసుకుంటే కొన్ని మెయిన్ థ్రెడ్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్, ఫారిన్ నిల్వలు, ఏదైతే ఫారెక్స్ నిల్వలు ఉన్నాయో అవి, ఆ రెండు ఎలా మన దేశంలో ఇప్పుడు ద్రవ్యోల్బణం కానీ ఇంపాక్ట్ చేస్తా ఉన్నాయి, ఎలా మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది ఇంపాక్ట్ అవుతుందనే దాని ఆస్పెక్ట్ లోనే మోడీ గారి ఆస్టిరిటీ, అంటే ఈ యొక్క పొదుపు, మోరల్లెస్ పొదుపు, బట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇక్కడ పొదుపు అనేది దేశానికి పొదుపు మోరల్లెస్, దానికోసం మెజర్స్ చెప్పారు. ఫస్ట్ థింగ్ పక్కా తను చెప్పింది ఏంటంటే, ఈ క్రూడ్ ఆయిల్ మనం ఎక్కువగా వాడుతున్నాము. ఈ కేసులో మనకు తెలుసు 82 or 83% దగ్గర మనకు వాడే పెట్రోలియం ఉత్పత్తులు అన్ని కూడా ఇంపోర్ట్ చేసుకుంటాం మన కేసులో. సో ఇంత ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఇది నియర్లీ 30 to 40% ఆఫ్ మన టోటల్ ఇంపోర్ట్ బిల్ ఏదైతుందో అందులో క్రూడ్ ఆయిల్ సంబంధించిందే వస్తాయి. పెట్రోలియం ఉత్పత్తులే 30 to 40% కంపల్సరీ అవుతాయి. ఇక్కడ ఎందుకు అంటే ఇది ఇప్పుడు జరుగుతుందా అంటే లేదు, ఎప్పటి నుంచో జరుగుతుంది. మనం 140 కోట్ల జనాభాని సపోర్ట్ చేయాలంటే మనకు ఆయిల్ అనేది ప్రతిరోజు చాలా కావాలి. అండ్ మన కేసులో మొత్తానికి 80% ప్లస్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామంటే హ్యూజ్ వాల్యూమ్స్ కావాలి. ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఈ సడన్ గా ఎందుకు పించ్ అవుతోంది, సడన్ గా ఎందుకు జరిగిందంటే, చూసుకోవాల్సింది అరౌండ్ February 15th వరకు ఈ సంవత్సరం ఆయిల్ ప్రైజెస్ తీసుకుంటే అరౌండ్ $60 పర్ బ్యారల్ దగ్గర మాత్రమే ఉన్నాయి. బట్ February 28, 27 ఎప్పుడైతే యుద్ధం మొదలైందో ఆ తర్వాత నుంచి, అంటే మార్చ్ మొత్తము, ఏప్రిల్ మొత్తము, ఇప్పుడు మేలో కూడా దగ్గర 70-75 రోజుల నుంచి తీసుకుంటే యావరేజ్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ $100 పైనే ఉన్నాయి కానీ తగ్గలేదు. అంటే 60 ఎక్కడ, 100 ఎక్కడ, అంటే 40 ఎక్కువ, అంటే నియర్లీ 75 to 80% ఒకేసారి క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగాయి ప్రపంచ మార్కెట్లో. అంతకుముందు ఈవెన్ 60 కన్నా తక్కువ కూడా ఉన్న రోజులు ఎక్కువ ఉన్నాయి. లాస్ట్ 1 or 2 years లో క్రూడ్ ఆయిల్ ఎక్కువగా యావరేజ్ తీసుకున్న $50 దగ్గరే ఉంది. 50 నుంచి 100 అంటే నియర్లీ 100% పై. మన కేసులో ఏంటి, మన ఇంపోర్ట్ బిల్లో మేజర్గా క్రూడ్ ఆయిలే ఉండింది. సో క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఇంత పెరిగితే మన ఇంపోర్ట్ బిల్ పెరిగినట్టే. అవును, మనం ఆల్రెడీ కరెంట్ అకౌంట్ డెఫిసిట్, అంటే మనం ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకుంటాము, ఎక్స్పోర్ట్స్ తక్కువ ఉన్నాయి. సో మనకు డాలర్స్ ఎక్కువ అవసరం వస్తాయి కొనడానికి. అండ్ ఇది ఎప్పుడైతే డాలర్ ప్రైస్, అంటే పర్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగినప్పుడు ఒకటి అమౌంట్ పెరిగింది. దాంతోపాటు ఇంకొకటి మర్చిపోకూడదు ఏంటంటే, వెన్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఇంటర్నేషనల్ మార్కెట్లో పెరిగితే డాలర్ ఇండెక్స్ అనేది, డాలర్ వాల్యూ అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఎందుకంటే మొత్తం ట్రేడ్ అంతా డాలర్లో జరుగుతుంది. సో అటు డాలర్ కూడా స్ట్రాంగ్ అవడం వల్ల రూపీ వీక్ అయింది. సో ఇట్స్ డబల్ ఎడ్జ్డ్ అనమాట, రెండు దెబ్బలు ఒకేసారి. అటు క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరగడము, మనకు ఇంపోర్ట్ బిల్ పెరగడము, ప్లస్ డాలర్ వాల్యూ పెరగడంతో ఇంకా పెరిగింది. సో ఈ బర్డెన్ అనేది ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ కన్నా లోట్ అనేది డబుల్ అయినట్టే దగ్గర. లాస్ట్ ఇయర్ $50 దగ్గర ఉన్న లోటు కన్నా $100 దగ్గర లోటు డబుల్ బిల్. సో మన ద్రవ్య నిల్వలు, మన విదేశీ మారక నిల్వలు నియర్లీ $700 బిలియన్ ఉన్నా కానీ ఇలాగే మనం కన్జ్యూమ్ చేసుకుంటా పోతే మళ్ళీ $500 బిలియన్ రావడానికి ఎన్నో రోజులు పట్టదు. సో దట్ ఈస్ వన్ థింగ్. అందుకోసమే గ్యాసే కానీ, కన్జ్యూమర్ గ్యాస్ కొంచెం పెంచారు. బట్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇది జరుగుతున్నప్పుడు లాస్ట్ 75 daysలో పెట్రోల్ పైన కానీ, డీజిల్ పైన కానీ ₹1 కూడా వినియోగదారులపై ప్రభుత్వం వెయ్యలేదు. బట్ ఇది మనం ఒక్కటే దేశమా కాదు, ప్రపంచంలో అన్ని దేశాలు తీసుకుంటే అన్ని దేశాల్లో పెట్రోల్, డీజిల్ విచ్చలవిడిగా పెరిగిపోయే ప్రైస్. మనం తీసుకుంటే పక్కనున్న బంగ్లాదేశ్లో ఆయిల్ దొరకక రేషన్ మొదలు పెట్టారు. అంటే ప్రతి వెహికల్కి ఇంతే ఇస్తామని రేషనింగ్ మొదలైంది. పాకిస్తాన్ మనం చెప్పాల్సిన అవసరం లేదు, చాలా తగ్గిపోయింది. శ్రీలంకలో సేమ్ పరిస్థితి. ఫిలిప్పీన్స్లో నేషనల్ ఎనర్జీ ఎమర్జెన్సీ, అంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు వాడుకోవడానికి అవకాశం లేకుండా
ఎంత వాడుకోవడం అనేది ప్రభుత్వమే డిటర్మైన్ చేస్తుంది. అలా జరిగింది. సౌత్ కొరియాలో 30 ఇయర్స్ తర్వాత, అంటే 3 డికేడ్స్ తర్వాత మొదటిసారి ఆయిల్ ప్రైస్ కంట్రోల్ అనేది గవర్నమెంట్ మొదలుపెట్టింది. ఇంతవరకు ఓపెన్ మార్కెట్‌గా వదిలేశారు. అంటే అంత క్రైసిస్. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇంపోర్ట్ పైన డిపెండ్ అవుతున్న కంట్రీలు. హాంకాంగ్‌లో లీటర్‌కి మన దగ్గర ఎంత లీటర్‌కి 107, 108, పవర్ అయితే 117, 116. హాంకాంగ్‌లో ఇవాళ రూ. 295 రూపీ ఈక్వలెంట్ పర్ లీటర్. అట్లాగే సింగపూర్‌లో రూ. 240. అవును. ఓకే. సో, జర్మనీ, ఫ్రాన్స్, యూకేలో నియర్లీ రూ. 200 పైనే ఉంది గానీ తక్కువ లేదు. లీటరా? పర్ లీటర్ ఇవ్వండి. పెట్రోలే చెప్తున్నా. సో, మన దగ్గర 107, 108 ఉంటే ప్రభుత్వం సబ్సిడీ ఇస్తా ఉంది. సో, ఈ లెక్కని ఎందుకంటే ప్రభుత్వం నియర్లీ 20-30 మధ్యలో పర్ లీటర్ పెట్రోల్ కానీ, డీజిల్ కానీ సబ్సిడీ ఇస్తుంది. ఇవి గూడా ఇవే కాకుండా ప్రభుత్వానికి ఏంటంటే మన కేస్‌లో మన ఎక్సైజ్ డ్యూటీ అనేది ఉంటుంది. స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీ వచ్చేది. అది కూడా తీసేసేయడం వల్ల, ఎందుకంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ లాస్ భరించాలంటే ఆ ఎక్సైజ్ డ్యూటీ తీసేశారు. నియర్లీ 14,500 కోట్లు పర్ మంత్ ప్రభుత్వానికి ఎక్సైజ్ డ్యూటీ మాఫీ చేయడం వల్ల అడిషనల్ బర్డెన్ పడింది. ఓకే. సో, ఇవన్నీ చూసుకుంటే ఇండియన్ ఆయిల్ గాని, బీపీసీఎల్ గాని, హెచ్‌పీసీఎల్ ఏవైతే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఉన్నాయో నెలకి 15,000 కోట్లు ఏమంటారు లాస్ అనుకోండి ఆర్ కవర్ చేస్తా ఉన్నాయి. ఈ 15-30,000 డిపెండ్స్. సో, ఇంత ఎక్కువ మొత్తం అనేది ఏ కంపెనీ కూడా సస్టెయినెన్స్‌కి కాదు. గవర్నమెంట్ ఏదో రూపంలో వాళ్ళకి సపోర్ట్ చేయాల్సొస్తుంది. ఆర్ ఈ ప్రైజెస్ పెంచాల్సొస్తుంది. రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. మోస్ట్ ప్రాబబ్లీ జరగొచ్చు. పెట్రోల్ ప్రైజులు పెరగొచ్చు. సో, అందుకోసమే ప్రభుత్వం ఏంటంటే ఇంపోర్ట్స్ ఎక్కువగా కాకుండా కొంచెం కంట్రోల్ చేయమంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఎందుకన్నదంటే ఇదే రీజన్. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే అనవసరమైన పెట్రోల్, డీజిల్ కొంచెం ఖర్చు తగ్గొచ్చు. దట్ ఈస్ వన్. ఓకే. సెకండ్, మన ఈ కార్లు ఏవైతే ఉన్నాయో ఐసీఈ వెహికల్స్, అంటే రెగ్యులర్ ఇంజిన్ వెహికల్స్ కాకుండా ఈవీస్‌ని ఎక్కువగా వాడమన్నారు. ఈవీస్ ప్లస్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్స్‌ని గాని, మెట్రోస్ కానీ వాడమన్నారు. దానివల్ల కూడా ఈ కన్జంప్షన్ అనేది తగ్గుతుంది. ఓకే. ఈవీస్ వాడడం వల్ల కూడా తగ్గుతుంది. ఆల్సో పూల్ చేయమన్నాడు వెహికల్స్‌ని. సో, థట్ ఈస్ ద రీజన్ అన్నమాట. మనం చూసుకుంటే ఈ అన్ని కారణాల వల్లతో ఏంటంటే కొంచెం మనకి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఏవైతే నష్టాలకు గురవుతున్నాయో వాటి నష్టాలు కొంచెం తగ్గుతాయి. దేర్ బై ప్రభుత్వానికి గూడా ఈ బిల్ ఏదైతే ఉందో, లోటు ఏదైతే ఉందో కొంచెం తగ్గుతుంది. సో, అందుకోసమే ప్రభుత్వం ఈ నిన్న మోడీ గారు ఏవైతే ఇవి చెప్పారో కొంచెం జాగ్రత్తలు పాటించండి, లేకపోతే రేపు మనకి ఇబ్బంది కావచ్చు. నియర్లీ క్రూడ్ ఆయిల్‌లో 90% ఎల్ఎన్‌జీ గాని, 50% ఇవన్నీ గూడా బయట నుంచి తెప్పిస్తున్నాం మనం. సో, 88% ఇంపోర్ట్స్. సో, బిల్ అనేది హ్యూజ్. లాస్ట్ FY26 అంటే లాస్ట్ ఇయర్‌లో క్రూడ్ ఆయిల్ బిల్ $121 బిలియన్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం వర్త్ ఆఫ్ ఆయిల్. సో, ఇదేంటంటే యాన్యువల్ డిఫెన్స్ బడ్జెట్ ఉంది గదా! దానికన్నా 3 రెట్లు మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఓకే. డిఫెన్స్ బడ్జెట్ కన్నా. సో, అండ్ ఆల్సో మనం చూసుకుంటే ఈ పెట్రోల్ ఉత్పత్తులు, డైరెక్ట్ పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకపోయినా కొన్ని ఉత్పత్తుల ధరలు మాత్రం ఆల్రెడీ ఇండస్ట్రీస్‌కి కావాల్సిన ముడి సరుకు కూడా వీటితో వస్తాయి. అక్కడ మాత్రం సబ్సిడీ లేదు. అవి పెరిగాయి కాబట్టి మన ఇన్‌ఫ్లేషన్ ఆల్రెడీ లాస్ట్ మంత్ 3.81. మీకు గుర్తుంటే ఆగస్ట్, సెప్టెంబర్‌లో మనం లోయెస్ట్ ఇన్‌ఫ్లేషన్ ఉందని వి వర్ సెలబ్రేటింగ్. లెస్ థాన్ 2% ఉందని. ఆల్రెడీ నియర్లీ డబుల్ అయింది. 3.8 దగ్గరకొచ్చేసింది. సో, ఎకానమిస్ట్‌లు అనుకున్న దానికన్నా ఆయిల్ ప్రైస్ 40% పెరగడం వల్ల ఇది పెద్దగా జరిగింది. సో, ఇప్పుడు ఒక రూ. 5-6 ప్రభుత్వం పెంచితే మళ్ళీ ఎట్లైన ఇన్‌ఫ్లేషన్ అనేది మళ్ళీ పెరుగుతుంది. ఇప్పుడు 3.8 ఉన్నది 4.2, 4.3 ఇన్‌ఫ్లేషన్ అయ్యే అవకాశాలున్నాయి. ఇది 4.2 అనేది చాలా రోజుల ముందుండేది. ఇలా అంత ఇన్‌ఫ్లేషన్ చూస్తే మాత్రం ప్రజలకు గూడా ఇన్ ద ఎండ్ పాకెట్‌లో ఉండాల్సిన డబ్బులు ఖర్చు ఎక్కువవుతాయి. ప్రతి వస్తువు, కూరగాయల నుంచి మనం కొనే ప్రతి వస్తువుకు ప్రైజింగ్ మనం చూస్తున్నాం ఆల్రెడీ. కన్స్యూమర్ గ్యాస్ సిలిండర్ రేట్లు పెంచడం వల్ల ఈవెన్ కర్రీ పాయింట్‌లో కర్రీస్ ఇంతకుముందు రూ. 15, రూ. 20కి తీసుకొని ఇప్పుడు రూ. 25, 30 అడుగుతున్నారు. అవును. ఇడ్లీ ప్లేట్‌కి ఇంతకుముందు రూ. 30 తీసుకునే దగ్గర రూ. 5 ఎక్స్‌ట్రా తీసుకుంటున్నారు. సో, ఎందుకంటే ఫ్యూయల్ కన్జంప్షన్. సో, ఇట్ ఈస్ డైరెక్ట్‌లీ ఇంపాక్ట్ అవుతుందన్నమాట. సో, ఆ లెక్కన చూసుకుంటే మోడీ గారు చెప్పినట్టు కొన్ని రోజులు ఈ యుద్ధం, మనం అనుకున్నాం యుద్ధం తొందరగా క్లియర్ అయిపోతుంది. బట్ క్లారిటీ రావట్లేదు. ఇంకా హార్ముజ్ జలసంధి అట్లాగే బ్లాకేడ్ నడుస్తా ఉంది. సో, అది ఆగిపోయి ఈ గ్యాస్, క్రూడ్ ఇవన్నీ మళ్ళీ సప్లై చైన్స్ మామూలుగా నార్మల్ అవ్వడానికి ఎనీవేర్ బిట్వీన్ 2-3 మంత్స్ పడుతుంది. ప్రైజెస్ కూడా 100-90కి రావచ్చు యుద్ధం ఆగిపోతే.
బట్ 90 నుంచి మళ్ళీ 80, 70, 60, 50 ఏదైతే ఫేవరబుల్ లెవెల్ ఎకానమీకి రావడానికి ఒక 6 నెలల నుంచి 1 ఇయర్ పట్టొచ్చు. డిపెండ్స్ ఆన్ లాట్ ఆఫ్ డైనమిక్స్. యుద్ధం ఎంత తొందరగా అయిపోతుంది, ఓపెక్ ఎట్లా ఉంది, వీళ్ళ ఇన్ని రోజుల యుద్ధంలో ఎన్ని ఆయిల్ ఫెసిలిటీస్ డ్యామేజ్ అయ్యాయి, వాటిని బట్టి డిపెండెన్స్ బట్టి ఎనీవేర్ 6 మంత్స్ నుంచి 1 ఇయర్, గ్యాస్ కేసులు అయితే 1-2 ఇయర్స్ కూడా పట్టొచ్చు అని. ఖతార్‌లో చాలా డ్యామేజెస్ జరిగాయి గ్యాస్ ప్రొడక్షన్‌లో, ఫర్టిలైజర్ ప్రొడక్షన్‌లో ఇబ్బందులు జరిగాయి అనేది ఇవన్నీ భయాలున్నాయి కాబట్టి, ఈ ఇన్‌ఫ్లేషన్ అనేది ఇమ్మీడియేట్‌గా యుద్ధం ఆగగానే టక్కన రికవర్ కాకపోవచ్చు. అందుకోసమే ఒక 1 ఇయర్ మనం ఈ ఆస్టెరిటీ మెజర్స్ తీసుకుంటే ఏంటంటే, అట్‌లీస్ట్ కొంతానికి కొంత, మొత్తానికి మొత్తం ఇది ప్రాబ్లమ్ సాల్వ్ చేయకపోవచ్చు. బట్ ప్రాబ్లమ్ అగ్రవేట్ అవ్వకుండా ఉంటుంది అని కంట్రోల్‌లో. ముందు జాగ్రత్తగా ఐ థింక్ మెంటల్లీ ప్రిపేర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ ఫ్యూ డేస్‌లో ప్రభుత్వం ధరలు పెంచినా గాని దానికి తగ్గట్టు మెంటల్లీ ప్రిపేర్ చేసినట్టు అనిపిస్తుంది ప్రజలకి. సో, ఇది కారణాలు, ఇవే కారణాలు, చెప్పిన కారణాలు, రీజన్స్, నంబర్స్ ఉన్నాయి. స్ట్రాంగ్ నంబర్స్ ఉన్నాయి. దీనివల్లే మోడీ గారు ఈ విషయాలు చెప్పారన్నమాట. ఓకే. ఓకే. సో, థాంక్ యూ సార్. నా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. యాహ్!